హలో. తేజు విష్ హ్యాపీ న్యూ ఇయర్. థ్యాంక్ యూ. సేమ్ టు యూ రా. ఏంటే డల్గా మాట్లాడుతున్నావు? పడుకున్నావా? ఇప్పటిదాకా పడుకోవడం ఏంటే? ఈరోజు న్యూ ఇయర్ తెలుసు కదా. తెలిసినా తెలియకున్నా రొటీనే కదా. నా సంగతి వదిలే, నీ ప్లాన్స్ ఏంటి మరి? అంటే నేను నా జాను మూవీకి వెళ్తున్నాం. ఓ సూపర్ రా. మనీ ఏమైనా కావాలా? మనీ ఏం వద్దులే కానీ అందరికీ విషెస్ చెప్పావా? చిన్నప్పటి నుండి నా లైఫ్లో జరిగే ప్రతి చిన్న మూమెంట్ కూడా ఫస్ట్ నీతోనే కదా షేర్ చేసుకుంటాను. అవును. ఇంతకీ ఏ సినిమాకి వెళ్తున్నారు? కొత్తగా లవ్ స్టోరీ ఒకటి వచ్చిందంట, దానికే. రొమాంటిక్ కపుల్ రా మీరిద్దరు. థ్యాంక్స్. అవును, టైం 10 అవుతుంది, ఇంకా నువ్వు పడుకునే ఉన్నావు. మీరు ఎక్కడికి వెళ్ళట్లేదా? తెలీదు. అదేంటే? నిన్న సినిమాకి వెళ్దామని అడిగాను రా. మరేమన్నాడు? బాబు గారు బాగా బిజీ, టైం ఉంటే చూద్దామన్నాడు. అన్రొమాంటిక్ ఫెలో. మిమ్మల్ని చూసినప్పుడల్లా మేము కూడా ఇలా ఉంటే బాగుండేది అనిపిస్తుంటుంది. మీ వాడు కూడా మంచి రొమాంటికేగా. రొమాంటిక్గా బొందా. రొమాంటిక్ మీనింగ్ కూడా తెలీదు వాడికి. స్వాతిముత్యం లాంటి అబ్బాయిలకి పోటీ పెడితే మనోడు నెంబర్ 1 పొజిషన్లో ఉంటాడు. ఏంటే అంత మాట అన్నావు? ఒకసారి చూడు, నీకే అర్థమవుతుంది. ఓయ్ హాయ్. హాయ్. చెప్పు రమ్మన్నా. ఏం లేదు, రేపు సండే కదా, మూవీకి వెళ్దామా? వెళ్దాం. ఏ మూవీకి వెళ్దాం? మంచి లవ్ స్టోరీ ఉన్న మూవీకి వెళ్దాం. యహే, ఈ మధ్య లవ్ స్టోరీలు ఎవరు చూస్తున్నాడు? థియేటర్ మొత్తం ఖాళీగా ఉంటుంది. మంచి ఇంగ్లీష్ థ్రిల్లర్ మూవీకి వెళ్దాం. జనాలు ఉంటారు, బాగా ఎంజాయ్ చేయొచ్చు. రే, నేను చెప్పింది కూడా జనాలు లేని సినిమాకే. జనాలు లేని సినిమాకి వెళ్ళి మనం ఏం చేస్తామే? బాల్కనీయా, లోవర్ క్లాసా? బాల్కనీ, కార్నర్ సెట్స్. సెండ్ చేశాను, చూసుకో. సరే, నేను ర్యాపిడ్కి వెళ్ళిపోతాను, నువ్వు వచ్చేసాయి. తేజు, ఇద్దరం కదా కలిసి వెళ్ళాల్సింది. ఆ కార్నర్లో నువ్వు కూర్చొని, ఈ కార్నర్లో నేను కూర్చొని విడివిడిగా చూసే సినిమాకి ఇద్దరం కలిసి ఎందుకు వెళ్ళడం? నువ్వే కదా కార్నర్ సీట్ బుక్ చేయమన్నావు. రే ఎదవా, కార్నర్ సీట్స్ అంటే అక్కడొకటి ఇక్కడొకటి కాదు, 2 పక్కన ఉండే సీట్స్. ఇప్పుడు ఏం చేద్దాం? క్యాన్సిల్ చేయరా. సరే. తేజు, క్యాన్సిల్ అవడం లేదే. ఎలా? తేజు